వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు రేపు 12 గంటలకైతే 12 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నారండి. అయితే డ్వాక్రా మహిళలు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ కార్డులు, అలాగే మనకు చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లకు సంబంధించి కూడా శుభవార్త చెప్పారండి సీఎం జగన్ గారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయి. మన యొక్క ఏపీలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఉన్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు సంక్షేమ పథకాలకు అర్హత ఉండి కూడా పేమెంట్ ఫెయిల్ అయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీర్పు కబురు అయితే అందించింది. ఇలాంటి వారితో పాటు గ్రీవెన్స్ క్లియర్ అయిన కొత్త నవరత్నాలకు అర్హత పొందిన వారికి జనవరి 5వ తారీఖున మనకు అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. సో వీటితో పాటుగా కొత్తగా మంజూరైన పెన్షన్లు కావచ్చు, అలాగే రైస్ కార్డులు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా అయితే లబ్ధిదారులకు అయితే అందించాలని చెప్పేసి కలెక్టర్లతో సమీక్ష సమావేశంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇటీవల ఆదేశించారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఎవరైతే జనవరి నుండి జూన్ వరకు అప్లై చేసుకొని అర్హత ఉన్నప్పటికీ వాళ్ళకు డబ్బులు అనేవి రాని వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పేసి మనకు ఎక్స్ట్రాగా 1 మంత్ అయితే గడువు అయితే ఇచ్చారు. సో ఈ ఒక నెలలో చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లకు సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరి పేర్లు అయితే ఈ విధంగా పెండింగ్ అమౌంట్కి సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులో ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ మనకు సీఎం జగన్ గారు మనకు జూలై నెలలో అయితే ఈ అమౌంట్ అనేది విడుదల చేశారు. మళ్ళీ జూలై నుంచి డిసెంబర్ వరకు ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి జనవరి నెలలో విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఇదే విధంగా మనకు 6 నెలలకు సంబంధించిన పెండింగ్ డబ్బులు అనేవి మనకు ఎవరైతే అప్లై చేసుకుని ఎలిజిబుల్ లిస్టులో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించిన డబ్బులు అనేవి మనకు ఈ జనవరి 5వ తారీఖున అనగా మనకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయితే విడుదల చేయబోతున్నారు. అలాగే ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకుని ఉంటే అలాంటి వాళ్ళకు కూడా పెన్షన్ కార్డులు అయితే ఇస్తారు. అలాగే బియ్యం అంటే రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా రేషన్ కార్డులు, రైస్ కార్డులు అయితే ఇస్తారు. ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి అప్లై చేసుకుంటే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఇళ్ల పట్టాలు అనేది మనకు రేపటి నుండి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. సో ఇదండి మనకు ఏపీ గవర్నమెంట్ అయితే ఈ 6 నెలలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని ఎలిజిబుల్గా ఉంటారో అలాంటి వాళ్ళకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. దాదాపు మనకు ఈ వైఎస్ఆర్ చేదు కానివ్వండి, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి జగన్ చేదోడు, అలాగే మనకు చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు కూడా కొన్ని పథకాలు అనేవి వస్తాయి. సో వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని అమౌంట్ అనేది పొందని వారు ఉంటారో అలాంటి వాళ్ళు రేపు మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.